హలో ఎవ్రీవన్. ఈరోజైతే మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనానికని బయలుదేరాము. సో మార్నింగే బయలుదేరి ఆఫ్టర్నూన్ కల్లా రిటర్న్ అయిపోదాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ వెళ్ళాక చూసాం చాలా రష్ ఉంది. అప్పటికే పార్కింగ్ అంతా ఫుల్ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి అండ్ అందరూ అక్కడ చాలా కాయిన్స్ పెడతారనమాట. అండ్ అక్కడ ఎంట్రన్స్ నుంచి మనకి 108 స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ 108 స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకు అక్కడ దశావతారాల విగ్రహాలు ఉంటాయి. మెయిన్ టెంపుల్లోకి ఫోన్స్ అవి నాట్ అలౌడ్ కాబట్టి బయటే కౌంటర్స్ ఉంటాయన్నమాట. మనము బ్యాగేజ్ కానీ ఫోన్స్ కానీ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అక్కడ వెళ్ళి చూసాక అర్థమైంది వీకెండ్స్ అండ్ హాలిడేస్ అప్పుడు చాలా రష్ ఉంటుందని. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. సో ఎవరైనా ప్లాన్ చేసుకునేటట్టు అంటే రిలాక్స్గా ఏదైనా ఒక రోజు మధ్యలో ఒక రోజు వెళ్ళి తిరగడం బెటర్ అనమాట. సో మేము వెళ్ళేసరికి చాలా రష్ ఉంది. సో అండ్ మేము సర్వదర్శనానికి వెళ్ళాము. ఇట్ టుక్ అరౌండ్ 30 minutes అనమాట ఫర్ దర్శనం. స్వామివారి దర్శనం అయ్యి బయటకు రాగానే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక మేము అన్నప్రసాదానికి వెళ్ళాము. కానీ ఇక్కడ తిరిగి చూడాలి కానీ ఒక రోజంతా టైం స్పెండ్ చేయొచ్చండి హ్యాపీగా. ఎందుకంటే ఆర్కిటెక్చర్, ఆ కట్టడాలు, ఆ రాతి విగ్రహాలు చెక్కడం అవన్నీ అసలు ప్రతిదీ ఎంత బాగుంటాయో అన్నమాట.